రేకిల్, నువ్వు నాన్న దగ్గరికి వెళ్తానను ఆఫీస్కి వచ్చావేంటి? అంటే అన్నయ్య నాన్నే కాల్ చేశారు. అక్కడ టైం పడుతుందంట, నన్ను ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పారు. అందుకని వచ్చేసాను. అంటే కావాలనే మమ్మల్ని బుల్లెట్ మీద రప్పించావన్నమాట. ఎలా ఉందిరా? పట్టుకో. మార్వెలస్, ఫెంటాస్టిక్, అబ్బా వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇవన్నీ నా చేతులు ఎందుకు పెట్టావు? పట్టుకోమని ఇచ్చావా లేక పక్కన పెట్టమని ఇచ్చావా? ఏంటన్నయ్య ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్వెంత జీనియస్వి. అంతే అంతే. వీడు నన్ను తిట్టాడా పొగిడాడా? కూర్చోండి. అనయ్య ఇంకా ఏమైనా సర్ప్రైజ్లు ఉన్నాయా? ఇప్పుడుందిరా. ఎక్కడ? క్యాబిన్లోనా? అబ్బా అక్కడే ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటది? నేను చెప్పడం కాదురా, నువ్వే చూద్దు గాని పద. హా. మీ క్యాబిన్ చాలా బాగుంది. ఎందుకు బాగుండేదమ్మా? అభి బయట ఎన్నో ఫంక్షన్స్ చేస్తున్నాడు. అలాంటిది తన సొంత ఆఫీస్ డిజైన్ చేసుకోలేడా? అన్నయ్య, పొగడత వద్దు అంటావు అంతేగా? నీకు పొగడతలు నచ్చినంత మాత్రాన నిజాలు చెప్పకుండా ఉంటామా? చెప్పింది చాలు, ఎక్కువ మాట్లాడక దొరికిపోతావు. ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చావు, కాఫీ తాగుతావా టీ తాగుతావా అమ్మా? వర్క్ స్టార్ట్ చేద్దాం బావగారు. ఇప్పుడే కదమ్మా వచ్చావు, కాస్త రిలాక్స్ అవు. ఏమభి అంతే కదా? సర్ప్రైజ్ అద్భుతం అన్నావు, ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడే. అన్నయ్య, అఖిల్, స్టాఫ్ అందరినీ కూడా కాన్ఫరెన్స్ హాల్కి రమ్మని చెప్పండి. చెప్తానభి, ముందు కాఫీ తాగుదాం. అదిగో కాఫీ వచ్చేసింది. నలుగురుంటే 3 కప్పులు తెచ్చావేంటి? కాఫీ తీసుకోవద్దునా? ఎక్కువ ఎక్స్ట్రాల్ చేయకు, కావాలని 3 కప్పులు తెప్పించాను. ఒక కప్పు తీసుకో. కాఫీ ఇచ్చావు కదమ్మా, ఇక నువ్వు వెళ్ళు. ఒరే అఖిల్, స్టాఫ్ ని మీటింగ్ పిలవమని అభి చెప్పాడు కదా, పద వెళ్దాం. అన్నయ్య, మీరు కాఫీ తాగండి. అనయ్య పదరా. నీ కాన్సెప్ట్ ఏంటన్నయ్య? ఒక్క కాఫీ 2 మనుషులు అంటే 1/2 రా మైదానం. ఓహో, ఆ కాఫీని అన్నయ్య వదినా షేర్ చేసుకుంటారా? ఎగ్జాక్ట్లీ, లైఫ్ ని షేర్ చేసుకున్నట్టు. వావ్, వాట్ ఏ రొమాంటిక్ థాట్ అన్నయ్య. థ్యాంక్ యూ. ఇన్ని తెలివితేటలు పెట్టుకుని వదిన దగ్గర రోజు ఎందుకు తిట్లు తింటావు? ఇప్పుడే కదరా పొగిడావు, అప్పుడే గాలి తీసావేంటి? లోపల సీన్ చూద్దామా? తాగండి. మీరే తాగండి. ఇట్స్ ఓకే, మీరు తాగండి. పర్లేదు, మీరే తాగండి.
అదేంట్రా టేబుల్ టెన్నిస్ ఆడినట్టు కాఫీ కప్ అటు ఇటు జరుపుతున్నారు. అదే కదా రొమాంటిక్ సీన్ కాస్త కామెడీ సీన్ ఆ, అయిపోయింది. నేను పెద్దగా కాఫీ తాగనండి. ఆ, నాకు కూడా పెద్దగా అలవాట్లేదు. మీరు ఇంట్లో తాగుతారు కదా. మీరు తాగుతారు కదా. ఇప్పుడు తాగండి. మీరు తాగండి. వీళ్ళ మొహమాటం తగలయ్యా. మీరు తాగండి అంటూ త్యాగం చేయకుండా 1 by 1 సిప్ చేసుకోవచ్చు కదా. పోనీ నువ్వు లోపలికి వెళ్ళి చెప్పొచ్చు కదా. ఏంట్రా జోకా? నువ్వే చెప్పు. అమ్మో నేనా? లేదు, మీరే తాగండి. 1 సెకండ్. పద పద. నా క్యాబిన్కి ఇంకో కాఫీ పంపించండి. హలో 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 హలో. ఓపెన్ చేద్దాం. 1/2 తాగుదాం. అరే, నేను అదే చెప్పాలనుకున్నాను, మీరే చెప్పేశారు. పర్లేదండి, సాసర్ ఇవ్వండి. పర్లేదు, నాకు సాసర్తో తాగడం అలవాటే. మీరు కప్పుతో తాగండి. ఏంటి అలా చూస్తున్నావు? నెక్స్ట్ టైం 4 కప్పులు తీసుకురా, వెళ్ళు. తనేమైనా అనుకుని ఉంటుందా? ఏమనుకోకూడదనే కవర్ చేశాను. ఇంతకి వీళ్ళు ఏం చేస్తున్నారు?
క్యాబిన్ లో ఎవరూ లేరని చనువు తీసుకుంటున్నారా? అసలైన సర్ప్రైజ్ అంటే ఇదిరా. బా నిజంగా అద్భుతం అన్నయ్య. ఆ, ఏవండి? మ్మ్. ఓ ఓ, వదలండి. బ- బాగోదండి. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో అయింది. అంతేలే, వాళ్ళ మధ్య అంత త్వరగా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఐఎమ్ సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. వసే వసే, ఏం చేస్తున్నావే? కూరగాయలు కట్ చేస్తున్నావా లేక నీ చేతి వేళ్ళని కట్ చేసుకుంటున్నావా? కోస్తుంటే వేలు తెగేది. అంత పరధ్యానమేంటే? పరధ్యానం కాదండి, ఫ్రస్ట్రేషన్, కసి, కోపం. ఎవరి మీద? వసోక మీద. ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకున్న నేనేమో వంటింట్లో వెజిటేబుల్స్ తరుగుతున్నా. నర్సరీలో నీళ్లు పోసి పూలు అమ్ముకున్నదేమో ఆఫీస్కి వెళ్ళింది. దాన్ని ఎగేసుకుంటూ ఎంకరేజ్ చేసింది నువ్వే కదే. తగుదనమ్మా అంటూ అప్పుడు వెనకేసుకొచ్చి ఇప్పుడు చేతులు కాళ్ళు కోసుకుంటున్నావా? తను బయటికెళ్ళి పని చేస్తే నాకు డోర్ ఓపెన్ అవుతుంది అనుకున్నా. నేను కూడా బయటికెళ్ళి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేయొచ్చు అనుకున్నా. అందుకే సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను. కడుపు మండిపోతుంది. ఎందుకే అంత ఎసిడిటీ తెచ్చుకోవడం? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక దానికి ఉంటుందని చెప్పాను కదా. తను బావతో వెళ్ళి బావతోనే వస్తుంది. అత్తయ్య తనని తిడుతుందని నాకు అనిపించట్లేదు. అక్కడే నన్ను నువ్వు తక్కువ అంచనా వేశావు. మంట అయితే పుట్టించావు కదా, దాన్ని పెంచి పెద్దది చేస్తాం. మీ అత్తయ్య నిలువెల్లా మండిపోయేలా చేస్తాం. ఆ మంటల్లో వసు మోడిపోవడం ఖాయం. హౌ? ఎలా? నాపై నమ్మకం లేదా? ఇప్పుడు నీ టైం బాలేదు కదా. పిచ్చిదానా, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. కానీ ఎప్పుడైనా ఓడలు వెళ్లే సముద్రం రోడ్డయిందా? బళ్ళు వెళ్లే రోడ్డు సముద్రమైందా? సముద్రం సముద్రమే, రోడ్డు రోడ్డే. వాటి జాతకం ఎప్పటికీ మారదు. నేను కూడా అలాంటిదాన్నే. ఎదవ పోలికలు చెప్పకు. ఇప్పుడు సముద్రం పైన బ్రిడ్జిలు కట్టి రోడ్లేస్తున్నారు. రోడ్ల మీదకు సముద్రం వస్తుంది. ఆల్రెడీ ఒళ్ళు మండున్నాను. సాయంత్రం ప్లాన్ ఏంటో చెప్పు. దేనికి ఆగో కదా, చెప్తున్నాను విను. మన ఆయుధం పిల్లలు. ఏ? పిల్లలా? అను, కీర్తి. మరి బని? వాణ్ణొదిలే. రోజు అను కీర్తులను పొద్దున్నే రెడీ చేసి స్కూల్కి పంపించి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మళ్ళీ స్నానాలు చేయించి బట్టలు మార్చి స్నాక్స్ ఇచ్చేది ఎవరు? వసు అక్క. కదా, ఇప్పుడు ఆ పనులు ఎవరు చేస్తారు? పావని అక్క. దాన్ని చేయకుండా అడ్డుకుంటే నేను చెయ్యాలా? అంటే ఆ పిల్లలకు మూతి ముక్కు తుడిచి అత్తయ్య దగ్గర మంచి పేరు కొట్టేయాలా? నా వల్ల కాదు. చెప్పేది వినవే. పావని పిల్లల పనులు చేయకుండా ఉంటే పిల్లలెలా ఉంటారు? మురికిగా ఉంటారు. వాళ్ళనలా చూస్తే మీ అత్తయ్యకి కోపం వస్తుంది. పిల్లల బాధ్యత వసుదే కాబట్టి వసు బయటికి వెళ్లటం వల్లే పిల్లలు మురికిగా ఉన్నారని మనం చెప్తాం. అప్పుడేం జరుగుతుంది? పిల్లలని ఎందుకు పట్టించుకోలేదని అత్తయ్య నన్ను పావని అక్కనే తిడతారు. వసు మీదే పడుతుంది. వసుని బయటికి వెళ్లకుండా కట్ చేస్తుంది. నిజంగా అలా జరుగుతుందా?
మీ అత్తయ్య గురించి నాకు బాగా తెలిసే. తనని నిర్లక్ష్యం చేసినా సహిస్తుందేమో కానీ పిల్లల్ని పట్టించుకోకపోతే అస్సలు క్షమించదు. వసు పని అయిపోయినట్టే అనుకో. ఓకే గాయస్, ఇది ఒక ఓనీ ఫెస్టివల్. ఈ ఓనీ ఫెస్టివల్ని ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, సో టాప్ యాంగిల్. ఓకే, సో గాయస్ ఇది కంప్లీట్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. గేట్ దగ్గర నుంచి హాల్ ఎంట్రన్స్ వరకు వాక్వే ఉంది. ఎంట్రన్స్ నుంచి 100 ఫీట్లో స్టేజ్ ఉంది. ఓకే, అండ్ ఎదురుగా అటు ఇటు సిట్టింగ్ ఏరియా. అండ్ రైట్ సైడ్ డీజే ఉంటుంది. లెఫ్ట్ వైపు డైనింగ్ హాల్. ఓకే, పైన బాల్కనీ, రెస్ట్ రూమ్స్, బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఈ మెయిన్ గేట్ దగ్గర ఈ మెయిన్ గేట్ దగ్గర కంప్లీట్ ఏరియా మొత్తం నువ్వే చూసుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఈ ఏరియాని కొబ్బరి మట్టలతో, బంతిపూలతో డెకరేట్ చేయాలి. ఈ వాక్వేని కార్పెట్తో కవర్ చేయాలి. ఓకే, ఈ ఎంట్రన్స్ దగ్గర లిల్లీ ఫ్లవర్స్తో వెల్కమ్ డిజైన్ చేయిద్దాం. ఓకే, కవిత అండ్ నాయన మీ డిపార్ట్మెంట్ ఎంట్రన్స్ దగ్గర. ఓకే సార్. ఓకేనా? అండ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీదే. ఓకేనా? ఓకే సార్. అండ్ అన్నయ్య మీరు సిట్టింగ్ ఏరియా. చైర్స్ రొటీన్గా కాకుండా డిఫరెంట్గా రౌండ్ టేబుల్స్ అండ్ కుషన్ చైర్స్ వాడదాం. అండ్ అంతేకాదు, ప్రతి టేబుల్ దగ్గర ఉన్న చైర్స్ని మీరు డెకరేట్ చేయాలి. ఓకే, వసు గారు మీరు స్టేజ్ దగ్గర ఉండండి. ఇక్కడ జరిగే తంతంతా మీరే చూసుకోవాలి. తంతు జరిగేటప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ సర్వ్ చేద్దాం. డిన్నర్ మెను టోటల్ వెజిటేరియన్, అది నేను చూసుకుంటాను. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పార్కింగ్. నా ఎవరు కూడా ఈ ఏరియాలో పార్క్ చేయకూడదు. యు గాట్ ఇట్? వచ్చిన ప్రతి ఒక్కరు వస్తారు, గెస్ట్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు, స్ట్రైట్గా ఇక్కడ వెళ్ళి పార్క్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఏరియాని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఎనీ డౌట్స్? నో సార్. లేదన్నయ్య. నువ్వు డిజైన్ చేశాక ఇంకా డౌట్స్ ఏంటి అభి? ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్, ఐ మూవ్ నెక్స్ట్ స్పాట్. ఎక్స్క్యూజ్ మీ. ఐ మీన్ తప్పులు. ఇదేంట్రా, మనం ఏదో ఒక రకంగా క్లోజ్ చేద్దాం అనుకుంటే కొట్టుకునేలా ఉన్నారు. అవునన్నయ్య, ఇద్దరు గొడవ పడేలా ఉన్నారు. ఆ తప్పులేంటి? ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే అన్నమంతా పట్టుకొని చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఈవెంట్ మనమేంటో చెప్తుంది.
మనం 100 మంచి విషయాలు చేసి ఉండొచ్చు, కానీ ఒక చిన్న తప్పు ఆ 100 మంచిని కనబడకుండా చేస్తుంది.